మన బండాత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామానికి చెందినటువంటి హేమంత్. ఈ అబ్బాయి పేరు హేమంత్. మన శాంతిరామ్ హాస్పిటల్లో పిఆర్ఓగా జాబ్ చేస్తాడు. ఇతను ఏమి గమనించాడంటే మన వేసవిలో రక్తం కొరత చాలా ఎక్కువ ఉన్నది. ఈ తలసేమియా పిల్లలు ఉంటారు, తర్వాత గర్భిణీ స్త్రీలు ఉంటారు, తర్వాత బైపాస్ సర్జరీ చేసుకునే వాళ్ళకు సమయానికి బ్లడ్ దొరకక ఇబ్బంది పడే విషయాలన్నీ ఇతను గమనించాడు. ఇవన్నీ గమనించి అతను 1 నెల రోజుల నుంచి తన స్నేహితుల సహకారంతో తన స్నేహితుల పేర్లన్నీ ఒక బుక్లో నోట్ చేసుకొని ఈరోజు 3వ తేదీ తను నంద్యాల బ్లడ్ బ్యాంక్ నందు ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాడు. తన పిలుపు మేరకు ఇక్కడికి చాలా మంది స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తలసేమియా పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం రక్తదానం చేయడం జరిగినది. గ్రామాలలో ఉండే యువకులందరూ మీరే స్వచ్ఛందంగా ఆలోచన చేసుకొని ఒక గ్రూప్గా మీరు క్రియేట్ చేసుకొని మీ గ్రూప్లో ఉండే స్నేహితులందరూ కలిసి ఇట్లా ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ఇక్కడ రక్తం కొరత ఈ వేషంలో ఏమి ఉండదు. చాలా మంది రక్తం దొరకక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి మీరు గమనించండి. మీకు పూర్తి వివరాలంగా తెలియాలంటే మీరు ఇక్కడ నంద్యాల బ్లడ్ బ్యాంక్ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లడ్ ఇస్తే మాకు ఏమైనా అవుతుంది అనే ఒక దిగులు కానీ ఏదైనా బాధ కానీ మీకు ఇబ్బందికరంగా ఉండే విషయాలు ఏమి ఉండవు. ఇక్కడ నంద్యాల బ్లడ్ బ్యాంక్ రండి, మీకు బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు గ్రూప్గా వచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంపులు ఇట్లా ఈ విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాము. యువకులందరూ కూడా ఎన్నో చేయాల్సిన బాధ్యత యువకులందరి మీద ఉంది. అన్నవాళ్ళు చెప్పినట్టు పల్లెటూళ్ళలో చాలా మంది యువకులు ఉంటారు. వాళ్ళందరూ ఒక్కరోజు అనుకుంటే ఒక 50 మంది కానీ 100 మంది కానీ వచ్చి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇనిషియేషన్ తీసుకునే హేమంత్ కుమార్కి ఖచ్చితంగా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగనే వచ్చినటువంటి 40 మంది యువకులు ఏమాత్రము టైం వేస్ట్ చేసుకోకుండా ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయాలకు వాళ్ళ ప్రోత్సాహాన్ని ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఇలాగే 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తూ ఉండాలి. అనేకులకు ఆదర్శంగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తలసేమియా పిల్లలు వచ్చేసి 42 మంది ఉన్నారు మన నంద్యాల జిల్లాలో. ప్రకాశం జిల్లా నుంచి కూడా వస్తుంటారు. వారికి కూడా 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళు ఎక్కించుకోకపోతే కనుక మరణానికి దగ్గరలో ఉంటారు. ఆ సందర్భం కూడా వాళ్ళ కోసం కూడా 15 రోజులకు ఒకసారి మిత్రులు కొంతమంది నంద్యాలలో ఉన్న సొసైటీలు వాళ్ళు కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పేరు శ్రావణి. నేను తలసేమియా పేషెంట్ని. మాకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు ఫ్రీగా బ్లడ్ అందిస్తున్నారు. టయానికి మాకు బ్లడ్ అందిస్తున్నారు. ఏం లేదు సార్, ఫ్రీగానే ఇస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయిన నుంచి సార్. డబ్బులు అయితే తీసుకోవడం లేదు, ఫ్రీగానే ఇస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నారు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు తలసేమియా పిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ వచ్చేసి నంద్యాల బ్లడ్ వారి సహకారంతో మరియు మదర్ యూత్ అసోసియేషన్ వారి సహకారంతో చేయడం జరిగింది. అలాగే నా మిత్రులందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. నా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.